రామాయణంలో కిష్కింధకాండలో 31 సర్గాలు 25 శ్లోకాల నుంచి. కోపంలో వస్తున్న ఆ లక్ష్మణుణ్ణి చూసి ఆ వానర యోధులందరూ కూడా ఆ విషయాన్ని సుగ్రీవుడికి చెప్పటానికి వెళ్తాడు, కానీ అది వినే స్థితిలో లేడు సుగ్రీవుడు. దశనాగబలాః కేచిత్ కేచిద్ దశగుణోత్తరాః కేచిన్నాగసహస్రస్య బభూవుస్తుల్య విక్రమాః. అయితే అక్కడ వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా భయంకరంగా ఉన్నారు. ఆ ఆకారాలు కూడా చాలా వికృతంగా కనబడుతున్నాయి. పెద్ద పులుల్లాగా అంతలాగా దర్పంతో ఉన్నవారు. అంటే వీళ్ళు ఎవరినైనా సరే ఎదుర్కొనేలా భయం లేకుండా ఉన్నవాళ్ళు నిర్భయులు, అంత శక్తి సమర్థత ఉన్నవాళ్ళు కాబట్టి ఆ దర్పంలో ఉన్నారు. వారిలో కొందరు 10 ఏనుగులకి ఎంతైతే బలం ఉంటుందో ఆ బలం ఒకళ్ళు ఉంది. మరి కొందరేమో 100 ఏనుగుల బలం ఎంత ఉంటుందో వాళ్ళు అంత బలం ఉంది. ఇలా అంత భయానికి భయం కల్పించే అంత పెద్ద పెద్ద శరీరాలు కలిగి బలములతో ఉన్న ఆ వానరులు అక్కడ, ఆ బలగం అంతా అక్కడ ఒకడున్నాడే అంటే అనుకోవచ్చు. అలా కొంతమంది వేల మంది ఉన్నారు అక్కడ. కృత్స్నాం హి కపిభిర్వ్యాప్తం ద్రుమహస్తేర్మహాబలీః అపశ్య లక్ష్మణః క్రుద్ధః కిష్కింధాంతం దురాసదాం. ఇలా ఇంత బలవంతులైన ఆ వానరులు అక్కడ కొంతమంది ఏమో 1000 ఏనుగులు కలిపితే ఎంత బలం ఉంటుందో అలా ఒక్కడికే ఉంది. ఇలా మహాబలశాలులైన గుంపు వాళ్ళు పైగా ఎలా ఉన్నారు అంటే చెట్లను చేతబట్టుకుని అంతటా వ్యాపించి ఉన్నారు. ఆ వానరుల ద్వారా రక్షింపబడుతూ ఉంది. అందుకే ఇక్కడ శత్రువులు రావటానికి కష్టము. అందుకే శత్రువులకి దుర్భేద్యము అట్లాంటి కిష్కింధను కోపంలో ఉన్న లక్ష్మణుడు చూశాడు. తతస్తే హరయ సర్వే ప్రాకార పరిఘాంతరాత్ నిష్క్రామ్యోధాగ్రసస్త్వాస్తు తస్తురా విష్కృతం తథా. అంతటా మహాశక్తిశాలి అయిన ఆ వానరులందరినీ కూడా గోడల మీద నుంచి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వస్తున్నారు. ఎందుకంటే మంత్రులు రమ్మని చెప్పారు. లక్ష్మణుడికి కనబడినట్టుగా వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. సుగ్రీవస్య ప్రమాదం చ పూర్వజం చాత్తర్మాత్మవాన్ బుద్ధ్వా కోపవశం వీరః పునరేవ జగామసః. ప్రజ్ఞాశాలి అయిన ఆ లక్ష్మణ వీరుడు తన అన్న యొక్క ఆర్తిని, సుగ్రీవుడికి ఏమరపాటుని ఆ మనస్సుకి తెచ్చుకుని ఇంకనూ కోపానికి లోబడ్డాడు. అంతటా నరశ్రేష్ఠుడు కన్నులు కూడా ఎర్రగా అయిపోయినాయి. సదీర్ఘాశ్నామహుచ్ఛ్వాసః కోపసంరక్తలోచనః బభూవ నరశార్దూలః సధూమా ఇవ పావకః. కోపంలో కన్నులు ఎర్రబడిపోతాయి, ఒళ్ళు ఊగిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా శ్వాస కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే ఇక్కడ దీర్ఘంగా వేడి నిట్టూర్పులు వదులుతూ పొగతో సమానంగా అగ్నిలాగా కనపడుతున్నాడు లక్ష్మణుడు. అంతేకాదు అతడు 5 తలల సర్పంలాగా అంత భయంకరంగా ఉన్నాడు. అంటే అంత కోపంలో ఉన్నాడు. బాణశల్యస్ఫురజ్జిహ్వః సాయకాసన భోగవాన్ స్వతేజో విషసంగాతః పంచాశ్చ ఇవ పన్నగః. 5 తలల సర్పంలో అంటే అంత కోపంగా ఉన్నాడు. పైగా ఎలా ఉన్నాయి అంటే పై భాగంలో ఆ సర్పం యొక్క కదులుతున్నట్టుగా నాలుకలు ఇవన్నీ అంటే కాటేయడానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా అంత కోపంలో ఉన్నాడు. ధనుస్సే దాడి పడగలాగా ఆయన ఒక తేజస్సు ఆ సర్పం యొక్క విషంలాగా కనిపిస్తున్నది. తం దీప్తమివ కాలాగ్నిం నాగేంద్రమివ కోపితం సమాసాధ్యాంగదస్త్రాసాత్ విషాదం ఆగమత్పృశం. ప్రళయకాల అగ్నిలాగా జ్వలిస్తున్నవాడై వస్తున్న ఆయన్ని ఆదిశేషుడిలాగా బుసలు కొడుతున్న ఆ లక్ష్మణుణ్ణి ఎప్పుడైతే అలా దగ్గరికి వచ్చాడో అంగదుడు ఇంకా భయంతో ఉనికిపోతూ ఉన్నాడు. అందుకుని చాలా బాధకి లోబడిపోయాడు. అంటే ఉపద్రవం వచ్చే ముందు ఎలా అయితే మనకు కొన్ని సూచనలు వస్తున్నాయని గమనించేవాడికి భయం వేస్తుంది, గమనించేవాడు సర్దుకుంటూ ఉంటాడు. ఇవన్నీ గమనిస్తున్న అంగదుడు ఇంకా విషాదంలోనికి లోబడ్డాడు. సో అంగదం దోషతాం రాక్షః సంధిదేశా మహాయసాః సుగ్రీవః కథ్యతాం వత్స మమాఘామనమిత్యుత. లక్ష్మణుడి కన్నులు రోషంతో ఎరిపెక్కి ఉన్నాయి. మహావీరుడిగా వాసికెక్కిన ఆ లక్ష్మణుడు అంగదుడితో ఇట్లా ఆదేశించాడు. నాయన అంగద, సుగ్రీవుడికి నా రాకను గురించి ఇలా చెప్పు అని. ఏష రామానుజః ప్రాప్తః త్వత్సకాశం అరిందమః భ్రాతుర్వ్యసన సంతప్తో ద్వారీ తిష్టతి లక్ష్మణః
तस्य वाक्ये यदि क्रियातां साधु वानर इत्युक्त्वा शीघ्रमागच्छ వత్సవాక్యమరింధమా. శ్రీరాముడి తమ్ముడు శత్రువుల్ని దమనము చేసేవాడైన లక్ష్మణుడు నీ దగ్గరికి వచ్చి ఉన్నాడని చెప్పు సుగ్రీవుడికి. తన అన్న యొక్క దుఃఖానికి పరితపిస్తూ అతడు ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడని చెప్పు సుగ్రీవుడికి. అతని మాటలు పాటింపవలసినదో తగిన రీతిగా ప్రవర్తింపమని, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను వచ్చానని కానీ చెప్పటమే కాకుండా ఇప్పుడు చెయ్యవలసినది చేసే విధానంగా నా దగ్గరికి ఆయన్ని తీసుకురా నాయన అంగదా, ఈ మాత్రం చెప్పి వెంటనే తిరిగి రా అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణస్య వచః శ్రుత్వా శోకావిష్టో అంగదో బ్రవీత్ పీతుః సమీపం అగమ్య సౌమిత్రీరయమాగతః. లక్ష్మణుడు మాటలు విన్న అంగదుడు ఇంకా బాధపడ్డాడు. తర్వాత వెంటనే ఆయన రాకను తెలపటానికి అతడు తన పినతండ్రి అయిన ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. అత అంగదస్తస్య వచో నిశమ్య సంభ్రాంత భావః పరిధీనవ్రక్తః నిపత్య తూర్ణం నృపతే స్తరస్వీ తతః కుమారశ్చరణో వవంది. ఆ వాలి కుమారుడైన ఆ అంగదుడు లక్ష్మణుని మాటలకి తగినట్టుగా కొంచెం దిగులుకే పడ్డాడు. ఎందుకంటే ఇక్కడ తెలిసిపోతుంది, ఇప్పుడు సంతోషంగా వచ్చారంటే ఆనందంలో వచ్చారని, కోపంలో వచ్చారంటే మన మీద ఎక్కడో అప్రీతి అన్నది తగ్గిపోయింది, మనం చేయరాని ఏదో చేశాము, ఉపద్రవం వచ్చి పడుతుంది అన్నది సూచన వచ్చినట్టుగా. అందుకుని అంగదుడు ముఖం వాడిపోయింది. వెంటనే బలశాలియు యువరాజు అయిన అంగదుడు సుగ్రీవుని ఒక పాదాల మీద పడి ఆయనకి నమస్కరిస్తున్నాడు. పైగా ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు అన్నది ఎలా వస్తాయంటే, రాజు దగ్గరికి వెళ్ళి ఏది కూడా విస్మరించకుండా తూచా తప్పకుండా చెప్పాలి. పైగా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నేను రాజకార్యమే చేస్తున్నాను కదా అని అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు, చెప్పకూడదు. మళ్ళీ అక్కడ ఆయనకి విఘ్నం కలిగిస్తే ఆయనకు కోపం వస్తుంది, ఇక్కడ చెప్పకపోతే లక్ష్మణుడికి కోపం వస్తుంది. ఇదే విషయం అక్కడ తీసుకెళ్లి సుగ్రీవుడికి ఆ సమయంలో చెప్పకపోతే, పైగా ఆ సమయంలో చెప్పిన భోగాల మీద ప్రీతితో ఉన్నవాడు మళ్ళీ అక్కడ రాజుగా ఉన్నవాడు, తన తండ్రికి అది పిన తండ్రి, ఆయనకు కోపం వస్తే మళ్ళీ ఇతనికే హాని. అందుకే నమస్కరించి పాదాల మీద పడి అప్పుడు సంగృహ్య పాదౌ పితురగ్ర్యా తేజ జగ్రాహ మాతుః పునరేవ పాదౌ పాదౌ రోమాయాశ్చ నిపీడయిత్వా నివేదయామాస తతస్తామర్థం. మహా తేజస్వి అయిన అంగదుడు తన పినతండ్రికి నమస్కరించిన తర్వాత అప్పుడు తన తల్లి అయిన తార ఒక్క చరణాలకి నమస్కరించారు. తర్వాత పినతల్లి సుగ్రీవుడు యొక్క భార్య రూమకి కూడా నమస్కరించాడు. అప్పుడు లక్ష్మణస్వామి యొక్క రాక గురించి వారికి నివేదించాడు. సనిద్రామదన సంహితో వానరో నా నిబుద్ధవాన్ బభూవ మదమత్తశ్చ మదనేన చ మోహితః. అప్పుడు కామ పరవశుడై భోగాల్లోనే తేలుతూ ఉన్నవాడు సుగ్రీవుడు మితిమీరిన మందు బాగా తాగేసి మత్తులో ఉన్నాడంటే ఆ సోయలేదు, అందుకే వినిపించట్లేదు, వినే స్థితి లేదు. ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటా విన్నానన్నట్టుగా ఊ అంటారు కానీ ఏది వాళ్ళకి చెవుకి ఎక్కదు. ఇలా మితిమీరిన మధువుని తాగిన కారణంగా మత్తులో మునిగిపోయి ఉన్నాడు. అందుకే ఆ మత్తులో ఉండే ఎంతకు కూడా తేరుకోవట్లేదు. మత్తు వీడాలి, ఆ మత్తు వీడాలంటే మళ్ళీ సమయం పడుతుంది. అంత సమయం ఇక్కడ ఇచ్చేలాగా ఉన్నాడా, వచ్చినవాడు కోపంతో వచ్చాడు. తతః కిలాం చక్రుః లక్ష్మణం ప్రేక్ష్య వానరాః ప్రసాదయంతస్తం క్రుద్ధం భయమోహిత చేతసాః. అంతటా క్రుద్ధ కోపంలో ఉన్నాడు క్రుద్ధుడు, అందుకుని లక్ష్మణ్ణి చూసొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పాలి, చెప్పాలి తేరుకోవాలంటే వినే స్థితిలో ఉండాలి, వినే స్థితిలో లేడు, ఎందుకంటే స్పృహలోనే లేడు అక్కడ సుగ్రీవుడు. భయంతో వానరులేమో దుఃఖంలో ఉన్నారు, దిక్కుతోచని వారే ఉన్నారు. ఆయన్ని ప్రసన్నుని చేసుకోవటానికి ఏయో చేస్తున్నారంటే కాస్త ఆ కోపం తీవ్రత తగ్గించటానికి కాస్త కిలకిలాలు ఇట్లాంటివన్నీ కూడా శబ్దాలు చేసి ఏదో ఒకటి చేసి ఆయన్ని కాస్త కోపం తగ్గించే విధానంగా ఈ వానరులు ప్రయత్నం చేస్తున్నారు. తే మహోఘనిభం దృష్ట్వా వత్సాసని సమస్వనం సింహనాదం సమం చక్రుః లక్ష్మణస్య సమీపతః. తేన శబ్దేన మహతా ప్రత్యబుధ్యద వానరః మదవిహ్వలతామ్రాక్షో వ్యాకులాస్రగ్విభూషణః.
అందుకని వీళ్ళు ఏయేయో చేస్తున్నారు శబ్దాలు అయినప్పటికి కూడా అలానే ఉన్నాడు. మహాప్రవాహంలాగా గంభీరంగా ఉన్నాడు. ఆ లక్ష్మణ్‌ని చూసి ఆ వానరులాయన దగ్గరికి చేరి కాస్త సింహనాదాన్ని చేశారు. అది పిడుగుపాటులాగా అంత భీకరంగా ఉన్నది. ఆ మహాధ్వనిని వానర ప్రభువు మేల్కొన్నాడు. మత్తులో మైమర్చి పడి ఉన్న అతని కన్నులు ఎర్రబారి ఉన్నాయి. అతని మెడలోని మాలలు, ఆభరణాలన్నీ చెదిరిపోయాయి. ఇప్పుడు మామూలుగానే పడుకుని లెగిస్తేనే మన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కాస్త చెదిరినట్టుగా ఉంటాయి. అలాంటిది ఒళ్ళు తెలియని స్థితిలో ఇష్టం వచ్చినట్టు తాగేసి ఆ మత్తులో ఉండి ఇష్టం వచ్చినట్టు దొల్లి చిందులేసి అన్నీ చేసి అడ్డదిడ్డంగా ఎలా పడిపోయానో తెలియకుండా పడిపోయినప్పుడు ఇంకా చిందరవందరగా ఉంటాం. అలాగే ఇక్కడ ఆ సుగ్రీవుడు యొక్క శరీరం మీద ఉన్న మాలలు ఆభరణాలన్నీ కూడా చెదిరిపోయి ఉన్నాయి. మత్తులో ఉన్నాడు. స్పృహ అయితే వచ్చింది కానీ ఆ మత్తేం పోలేదు ఇంకా. अधाङ्गवदच्च श्रुत्वा तेनैव च समागतौ मन्त्रिणो वानरेन्द्रस्य सम्मतौ दूरदर्शिनौ అంగదుడి ఆహ్వానంపై ప్లాక్షుడు, ప్రభావుడు అన్న ఇద్దరు అతని వెంటొచ్చారు. వారు వానర ప్రభువునికి ముఖ్యమైన వాళ్ళు, దూరదృష్టి కలిగి ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు నిజంగా ఒక దానికి జరిగేదాన్ని బట్టి దీని తీవ్రత ఏంటి, దీని తర్వాత ఏం జరగబోతుందన్నది కూడా వాళ్ళు గ్రహించగలిగిన స్థితిలో ఉన్నవారు. అందుకే వారు ధర్మార్థ రహస్యాల్ని కూడా చక్కగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. అందుకే వీళ్ళు అవన్నీ విశదపరచటానికి వచ్చిన లక్ష్మణ్ణి ప్రశంసించటం మొదలుపెట్టారు. ప్లక్షశ్చైవ ప్రభావశ్చ మంత్రిణా వర్ధధర్మయోః వక్తుం ఉచ్చావచం ప్రాప్తం లక్ష్మణం తౌ శశంసతుః. ఇలా ఆ లక్ష్మణుడిని ప్రశంసిస్తున్నారు. ఎందుకు అంటే కాస్త ఆయన వచ్చిన కోపం తెలుసు. ఇక్కడ ఈయన ఏం వాగ్దానం చేశాడో అందరికీ తెలుసు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆ మత్తులో ఉన్న ఆయన తేరుకుని రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ సమయం పట్టేంత వరకు కూడా ఇక్కడ మళ్ళీ ఆ కోపం ఎక్కువ అవ్వకుండా వీళ్ళు కాస్త ఆయనకి నచ్చజెప్పేలాగా, అందుకే ధర్మార్థాలు బాగా రహస్యాలు తెలిసిన వాళ్ళు. వాళ్ళు లక్ష్మణుడితో మాట్లాడుతున్నారు. కాస్త ఆ కోపాన్ని ఆయనకి తగ్గించటానికి, ప్రశాంతతకి లోబడేలా చేయటానికి. ప్రసాదయిత్వా సుగ్రీవం వచనేహ సామా నిశ్చిత్యేహ ఆసీనం పర్యుపాసీనో యథాశక్రం మరుత్పితం. అంతటా దేవతలకి ప్రభు అయిన ఇంద్రుల్లాగా కూర్చునున్న సుగ్రీవుడు సమీపానికి చేరి ఆ ఇద్దరు మంత్రులు కూడా చాలా వినయంగా కాస్త స్పష్టంగమైన మాటలతో ఆ ప్రభువుని సంతోషపరుస్తూ ఇలా చెప్తున్నారంటే ఇక్కడ మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో గమనించాలి. పైగా చెప్పేది కూడా ఆయనకి కోపం తెప్పించేలా కాకుండా ఆయన అర్థం చేసుకున్న స్థితిలో ఉండేలాగా. అందుకని ఏదైనా సరే ముందుగా ఆయన్ని సంతోషపరిచే విధానంగా మాట్లాడి కాస్త ఆయన తేరుకుని ఇవన్నీ సర్దుకున్న తర్వాత అసలు విషయాన్ని కూడా మళ్ళీ అక్కడ చాలా మధురంగానే సంభాషించి చెప్తారు రాజుకి. సత్యసంధో మహాభాగో భ్రాతరు రామలక్ష్మణో వయస్యాభావం సంప్రాప్తో రాజ్యర్హ రాజ్యధాయనో. రాజా, సోదరులైన రామలక్ష్మణులిద్దరూ మహాత్ములు, పైగా సత్యసంధులు అంటే మాట ఇచ్చి తప్పరు. ఇప్పుడు నువ్వు మాట తప్పావని చెప్పకుండా వాళ్ళ గురించి అన్నీ చెప్తూ వాళ్ళు సత్యసంధులు, మనకి పైగా వాళ్ళు ఆప్తమిత్రులు, వాళ్ళు మహారాజు ఒక్క కుమారులు, రాజ్య పాలనకు అర్హత కలిగి ఉన్నవాళ్ళు, మీకు రాజ్యాన్ని కూడా ప్రసాదించిన వారు. తయోరేకో ధనుష్పాణిః ద్వారీ తిష్టతి లక్ష్మణः యస్య భీతాः ప్రవేపంతో నాథాన్ముంచతి వానరాः. ఆ అన్నదమ్ముల్లో ఒక్కరైన లక్ష్మణస్వామి ధనుర్ధారిగా ద్వారం దగ్గర నిలిచి ఉన్నారు. వానరులందరూ కూడా ఆయనకి భయపడి గడగడ వణికిపోతూ గగ్గోలు పెడుతూ ఉన్నారు. స ఏష రాఘవ భ్రాత లక్ష్మణో వాక్యసారథిః వ్యవసాయరతః ప్రాప్తః తస్య రామస్య శాసనాత్. ఇదిగో ఆ రాముడికి ప్రియ సోదరైన లక్ష్మణుడు ఆ రాముడు యొక్క ఆదేశం మీదకే ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఆయన సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. అయం చ దయితో రాజన్ తారాయస్తనయో అంగదః లక్ష్మణేన సకాశం తే ప్రేషిత స్వరయానఘ.
అడ్డగించిన వారి అంతు చూడగలిగిన సమర్థత కలిగి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మళ్ళీ కాస్త వేచి ఉన్నాడు. అంటే నీకు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు సర్దుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించడానికి. ఎవరైనా సరే సమర్థత కలిగి ఉన్నాడు. అవలీలగా తొలగించగలిగిన వాడు అయినప్పటికీ కూడా నీ కోసం అంటే సందేశాన్ని తీసుకొచ్చినవాడు సందేశం చేరవేర్చడానికి చాలా నెమ్మదిగా దానికి తగ్గట్టుగా నడుచుకుంటున్నాడు. అందుకే రాజా, తార యొక్క గారాల పట్టి అయిన ఈ అంగదుడు ఆ లక్ష్మణుడు పంపగానే నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. సోయం రోష పరితాక్షో ద్వారీ తిష్టతి వీర్యవాన్ వానరాన్ వానరపతే చక్షుషా నిర్దహన్నివా. ఓ వానరేంద్ర, పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు కోపంతో కన్నులు ఎర్ర చేసి తన చూపులతోనే అందరినీ దహించి వేసేయడన్నట్టుగా ఉన్నాడు. పైగా ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడంటే కూర్చొని కూడా కూర్చోట్లేదు, అంత కోపంలో ఉన్నాడు. తస్య మూర్ధ్నా ప్రణమ్యత్వం సపుత్రః సహ బంధుభిః గచ్చ శీఘ్రం మహారాజా రోషోహస్య నివర్త్యతాం. మహారాజా, నువ్వు వెంటనే నీ కొడుకైన అంగదుడితో బంధువులతో అనుచరులతో ఆయన దగ్గరికి వెళ్ళి శిరస నమస్కరించు. అప్పుడు ఆయన రోషం కాస్త చల్లారుతుంది. యదాహ రామో ధర్మాత్మా తత్కురుష్వ సమాహితః రాజంతిష్టస్వ సమయే భవ సత్య ప్రతిశ్రవాః. ఓ రాజా, ధర్మాత్ముడైన శ్రీరాముడు యొక్క ఆదేశాన్ని శ్రద్ధ ఆదరంతో ఆచరించు. సత్యసంధుడివి నువ్వు కూడా అవ్వు. అంటే నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకునే సమయం ఆసన్నమయ్యింది, దానికి నువ్వు కట్టుబడి ఉండు అని చెప్పారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 31 సర్గ సంపూర్ణం.